వెల్కమ్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి ఆడుదాం ఆంధ్ర పేరుతోటి భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి కూటమికి సంబంధించినటువంటి నాయకులు అధికారంలోకి రాకముందే దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అప్పటి మంత్రి రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతోటి కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారని చెప్పేసి ఆమెను వెంటనే ఆ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల శాసనసభలో ముగ్గురు ఎమ్మెల్సీలు అడిగినటువంటి మాటల మేరకు అక్కడ ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్సీలు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మంత్రి ఇచ్చినటువంటి సమాధానం ఇక్కడ వైసీపీకి కాస్త అనుకూలంగా మారింది. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ అంశానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మంత్రి అడిగినటువంటి ప్రశ్నలకు శాసనసభలో ఇచ్చినటువంటి సమాధానం వైసీపీకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఆడుదాం ఆంధ్రలో అక్రమాలు ఏమైనా జరిగాయా, అంతేకాకుండా ఆడుదాం ఆంధ్రకి సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నోత్తరాల సందర్భంగా అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా అధికారికంగా ఇచ్చారు. అక్రమాలు జరిగాయనేటువంటి అంశాన్ని ఎక్కడ కూడా చెప్పకుండా అసలు ఆడుదాం ఆంధ్ర అంటే ఏంటి, ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఖర్చు చేశారు, ఏ సంస్థల ద్వారా ఆ నిధులు ఖర్చు చేశారు అనేటటువంటి అంశాలకు సంబంధించి సమాధానం ఇవ్వడంతో ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంది. దీంట్లో అవినీతి జరగలేదు, రోజా అవినీతి చేశారు, అంతేకాకుండా వైసీపీ హయాంలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి విమర్శలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానమే ఇది అని చెప్పేసి వాళ్ళు ఇటీవల మనం చూస్తున్నాం. ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వివిధ మాధ్యమాల్లో ప్రచారం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే రోజాకి క్లీన్ చిట్ ఇచ్చేశారని చెప్పేసి. అయితే నిన్న శాసనసభలో జరిగినటువంటి చర్చ సందర్భంగా మాజీ మంత్రి అఖిలప్రియ, అంతేకాకుండా ప్రస్తుతం ఆ శాఖకి సంబంధించి అంటే క్రీడా శాఖకి సంబంధించినటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏదైతే ఇక్కడ మనం చూస్తే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి జరిగినటువంటి చాలా అక్రమాలు జరిగాయి, అంతేకాకుండా దీని మీద విచారణ జరుగుతుంది, విచారణ జరిగిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయి అనేటటువంటి అంశాలను కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఎక్కడెక్కడ అవినీతి అక్రమాలు జరిగాయి అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ శాసన మండలిలో ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి అక్రమాలు జరిగాయా లేదా, మరి అక్రమాలు జరిగాయా లేదా అనేటటువంటి సమాధానం ఇవ్వకుండా అసలు ఆడుదాం ఆంధ్ర ఎలా పెట్టారు, ఎలా దాన్ని ఏర్పాటు చేశారు, దానికి సంబంధించి దేనికి ఎంతంత నిధులు కేటాయించారు, ఆ నిధుల్ని ఏ సంస్థల ద్వారా మళ్లించారు అనేటువంటి అంశాలను సమాధానంగా ఇచ్చారు. ఇది ఇక్కడ కన్ఫ్యూజన్కి క్రియేట్ చేసింది. అదే వైసీపీ కష్టంగా కూడా మారినటువంటి పరిస్థితి. మరి ఆడుదాం ఆంధ్ర పేరుతోటి కోట్ల రూపాయలు తినేశారు, దాదాపు 400 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటున్నారు. ఇక్కడ చూస్తే ఏమో దాదాపు 119 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేశామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద కూటమికి సంబంధించినటువంటి నాయకులు మంత్రి రోజా మీద కావాలనే దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారేమో అనేటువంటి అనుమానం కలిగే విధంగా వైసీపీ దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసింది, అందరూ కూడా చూసాం. అయితే వాస్తవంగా సమాధానం చెప్పిన సందర్భంలో అక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటి, ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి, అక్రమాలు జరిగాయంటే అక్రమాలు జరిగాయా లేదా అనే దాని మీద విచారణ జరుగుతుంది, విచారణ జరిగిన తర్వాత మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయనేటువంటి ఒక అంశంగా అక్కడ కానీ పెట్టేస్తుంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది కాదు. కానీ నిన్న మళ్ళీ దాని మీద శాసనసభలో చర్చ నడవడం, ఆ చర్చ సందర్భంగా ఆడుదాం ఆంధ్రలో మళ్ళీ అవినీతి జరిగింది, అవినీతి జరిగినటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా వదిలిపెట్టాం, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 40 రోజుల్లో 119 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 119 కోట్ల రూపాయలకి నాసిరకం వస్తువులు కొనుగోలు చేశారు, అంతేకాకుండా ఈవెంట్ పేరుతోటి వైజాగ్ ఈవెంట్ పేరుతోటి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, దానికి కనీసం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఈ విధంగా నేనంతా కూడా చర్చ జరిగింది, అందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో ముందుగానే అసెంబ్లీలో అడిగినటువంటి అంటే శాసన మండలిలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పేస్తుంటే ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండేది కాదు. అలా కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం వల్ల ఈరోజు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సరే, ఆడుదాం ఆంధ్రకు సంబంధించి ఏం జరిగింది అనేది ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. విచారణలో వాస్తవాలు వెలుగు చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే కొన్ని అంశాలు ఏంటంటే ఎవరైతే గెలుపొందినటువంటి క్రీడాకారులు ఉంటారో అంటే వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి క్రీడలు జరిగాయి. ఎవరైతే ఈ క్రీడాకారులు ఉంటారో క్రీడాకారులకు సంబంధించి నగదు బహుమతులు దాదాపు 12 కోట్ల రూపాయలు మేము ఇచ్చామని చెప్పేసి లెక్కల్లో రాశారు. కానీ ఆ 12 కోట్లు ఆ
క్రీడాకారులకు సంబంధించి వాళ్ళకి అకౌంట్లో కావచ్చు, అంతేకాకుండా వాళ్ళ చేతికి కానీ ఇప్పటివరకు కూడా అందలేదు అనేటటువంటి ఒక వాదన నిన్న అసెంబ్లీ సాక్షిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీంతోపాటు అనేక అంశాలని నిన్న అసెంబ్లీలో చర్చించేటటువంటి ఆ సందర్భంలో విశాఖపట్నంలో క్లోజింగ్ సెరమనీ పెట్టే ముందు 2 కోట్ల రూపాయలని చెప్పేసి దాంట్లో రాశారని చెప్పేసి, ఆ తర్వాత 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ప్రైవేట్ సెక్యూరిటీని దాంట్లో వాడారు. ఎందుకంటే అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం. మరి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం చేసేటువంటి సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భద్రతా సంస్థలు ఉంటాయి, అంటే పోలీసులు ఉన్నారు, అంతేకాకుండా పోలీసు వ్యవస్థ ఉంది. మరి అలాంటి సందర్భంలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బయట నుంచి ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో తెలియదు. ఇక్కడ ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి క్రీడల కోసం దాదాపు 35 లక్షల మంది వీక్షకులు వచ్చి చూశారని చెప్పేసి వాళ్ళు అక్కడ లెక్కలో కూడా రాసినటువంటి పరిస్థితి. సో సరే ఏమైందనేది పక్కన పెడితే దాదాపు 120 మంది బ్రాండ్ అంబాసిడర్ తీసుకొచ్చారట. ఆ బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో మరి తెలియదు. క్రీడలను తీసుకురావాలంటే క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి, కింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలి. అంతేకాకుండా ఆడుదాం ఆంధ్ర పేరుతోటి వీళ్ళు షో చేయడం ఏంటో కానీ తెలియదు. కానీ సో షో ఎక్కువైంది కానీ అసలైనటువంటి పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి క్రీడాకారులకి అందలేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్రీడల్లో ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారనేది చూసాం. అక్కడ జరిగేటటువంటి క్రీడల కంటే అప్పటి మంత్రి రోజా అనేటువంటి క్రీడలే బయటకు వచ్చాయి తప్ప నిజమైనటువంటి నేషనల్ స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులు అనేటువంటి ఆటలు ఏవి కూడా బయటకు రాలేదు. వాళ్ళ ప్రతిభ బయట ప్రపంచానికి కూడా తెలియదు. కానీ 35 లక్షల మంది వచ్చి చూశారంట. జనాలంతా కూడా చూసింది ఆడ రోజా గారు ఆడినటువంటి ఆటలే చూశారే తప్ప ఎవరు కూడా మిగతా ఆటలు ఎవరు చూసినటువంటి పరిస్థితి అయితే లేదు. సో ఇది వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతోటి చర్చలో పాల్గొనేందుకు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్వతి గారు, అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ నెట్ క్యాప్ డైరెక్టర్ చిన్నపరెడ్డి గారు, వీరితో పాటు పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు. సో వీరు నలుగురు మనతోటి జూమ్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా మనం ఒకసారి మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ మస్తాన్ రావు గారు. ఏంటి అసలు ఆడుదాం ఆంధ్రప్రదేశ్తోటి మాజీ మంత్రి రోజా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు, కోట్ల రూపాయలు తినేశారు, 400 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, 400 కోట్ల రూపాయల అవినీతిని వెంటనే బయట తీసుకొస్తామని అధికారంలోకి రాకముందు కూటమి భారీ ఎత్తున దీని మీద ప్రచారం చేసింది. అంతేకాకుండా నిన్న శాసనమండలిలో ముగ్గురు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా అడిగినటువంటి ప్రశ్న ఒకటైతే వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఒకటి కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. మళ్ళీ దాని మీద నిన్న చర్చ జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లోని వీక్షకులకు, ప్యానెల్లోని పెద్దలకు. ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన వ్యవహారం మొత్తం చూసినట్లయితే ప్రభుత్వం వ్యూహాత్మకంగా తప్పిదానికి పాల్పడుతున్నట్టుగా అర్థమవుతుంది. అంటే నిజానికి ఒక 5 నెలల క్రితం ఒక రాష్ట్ర క్రీడా సంఘానికి సంబంధించిన ఒక కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి విజయవాడ పోలీస్ కమిషనర్కి ఒక కంప్లైంట్ చేశారు. ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి భారీ ఎత్తున అవినీతి జరిగింది, దీని మీద దర్యాప్తు జరిగి ప్రజాధనం ఎంతైతే దుర్వినియోగం ఉందో దాన్ని మొత్తం వెల్లడించాలని, ఎవరెవరు ఉన్నారు దోషులు, ప్రజాప్రతినిధుల, అధికారుల ఏంటి అనేది ఆయన కంప్లైంట్ చేశారు. సో ఆ సిఐడి దర్యాప్తు ఎందుకు ఇప్పటి వరకు చేపట్టలేదు, లేకపోతే చేపట్టినా కూడా ఎందుకు ఇంకా లోతైన దర్యాప్తు జరగలేదు అనేది అయితే నాకు తెలియదు. నిన్న రాంప్రసాద్ గారు ఇచ్చిన క్రీడల శాఖ మంత్రి ఇచ్చిన సమాధానంలోనే ఆయన ఎక్కడా కూడా కన్ఫెషన్ లాగా లేకపోతే పలానా వాళ్ళు అవినీతికి పాల్పడ్డారనేది ఎక్కడా లేదు. నిజానికి అఖిలప్రియ గారు, గౌతు శిరీష్ గారు, శ్రీనివాస్ గారు నిన్న శాసనసభలో మొన్న 4 రోజుల క్రితమేమో శాసన మండలిలో జరిగింది, అది కూడా అట్లానే ఇచ్చాడు. హౌస్ కమిటీకి ఇవ్వబోతున్నాం, విజిలెన్స్కి ఇస్తున్నాము, ఒక 45 రోజులు టైం బౌండ్ పెట్టాము, ఆ 45 రోజుల్లో కూడా విచారణ నివేదిక అందిస్తారు. ఆ నివేదిక ఆధారంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ, అంటే ఆయన రోజా గారి పేరు కూడా ఎక్కడ ఉచ్చరించలేదు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరిని కూడా వదలమని చెప్పారు. అయితే వేరే మనం చూసినట్టయితే అఖిలప్రియ గారు చాలా స్పష్టంగా డీటెయిల్డ్గా చెప్పారు. మేము అడిగిన ప్రశ్నకి మీ సమాధానాలు ఇచ్చారు. దీనిలో ఎక్కడా కూడా ప్రధానమైన ఆరోపణ ఏంటంటే వాటిల్లో సరే యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ ఎన్నికల చివరి సంవత్సరంలోనే, ఎందుకంటే 2019లో అధికారంలోకి వచ్చింది, 24 వరకు అధికారంలో ఉన్నది. ఎక్కడా కూడా మొదటి సంవత్సరం నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర డిసెంబర్ 23లో జరిగింది, ప్రారంభమైంది, 47 రోజుల పాటు జరిగింది. నిజానికి నియోజకవర్గం, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దీనికి గ్రామ సచివాలయాలని, వాలంటీర్ని అందరు నిర్మాణం చేశారు. క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనేది పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆ డీటెయిల్సే ఇచ్చారు, ఎంతమంది, ఎన్ని లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది చేశారు, ఇవన్నీ కూడా. అక్కడ ఆమె నిన్న అఖిలప్రియ గారు మాట్లాడిన దానిలో ఏంటంటే క్రీడాకారులకు ఏదైతే 12 కోట్ల ప్రైజ్ మనీ అని అనౌన్స్ చేశారు.
ఆ 12 కోట్లు గెలుచుకున్న వాళ్ళ అకౌంట్ లోకి పడలేదు అనేది ఆమె ప్రధానమైన ఆరోపణ చేశారు. అదేవిధంగా ఈవెంట్లకి విదేశాల నుంచి కళాకారులను తీసుకొచ్చారు. అదే ఈవెంట్లు కూడా మొదటేమో 2 కోట్లు అన్నారు, తర్వాత ఇంకో 3, 4, 5 కోట్ల దాకా ఖర్చు పెట్టారన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన పోలీసులు ఇంత పెద్దన వేల మందిలో ఉంటే ప్రైవేట్ సెక్యూరిటీని ప్రభుత్వ కార్యక్రమానికి నియమించడం ఏంటనేది కూడా ఆమె ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే శ్రీనివాస్ గారు అయితే ఆ క్రీడా సామాగ్రి అంతా కొన్నారు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. ఆ కోట్ల రూపాయల క్రీడా సామాగ్రి ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు అది ఎక్కడికి పోయింది అనేది కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. సో ఇదంతా కూడా ఇందాక మీరు అన్నట్టు రోజా గారు కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న మంత్రులు కానీ ఆ రోజు కొంచెం ఫోకస్ అయ్యారంటే ఎక్కడా కూడా ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన ఆ కార్యక్రమాల్లో క్రీడల్లో పాల్గొన్న వాళ్ళకి సంబంధించిన జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ క్రీడాకారులు ఎలివేట్ అయిన సందర్భం కనిపించట్లేదు. ఇప్పుడు ఆ ఆడుదాం ఆంధ్ర ద్వారా ఇంతమంది క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి వచ్చింది, ఈ జిల్లా స్థాయి నుంచి ఇంతమంది ఎంపికయ్యారు, వీళ్ళు నేషనల్స్ కి పంపిస్తున్నాము లేదా వీళ్ళకి రాష్ట్ర స్థాయికి పంపిస్తున్నాము. అంటే వాస్తవంగా మస్తాన్రావు గారు ఇప్పుడు వాస్తవంగా ఏదైనా సరే క్రీడలకి సంబంధించి మనం చూసుకుంటే క్రీడలు అనేవి అసోసియేషన్ గేమ్స్ సపరేట్గా ఉంటాయి, అలాగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించేటటువంటి గేమ్స్ సపరేట్గా ఉంటాయి. అందులో అండర్ 17 ఏజ్ వైజు గేమ్స్ నిర్వహిస్తూ ఉంటారు. దానికి ఏంటంటే వన్స్ ఈ గేమ్స్ నిర్వహించిన సందర్భంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కలిగిన వాళ్ళు నేషనల్స్కి ఆ గేమ్స్లోనే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ కేవలం రాష్ట్ర స్థాయిలోనే ఆగిపోయింది. ఇందాక మనం అనుకున్నట్టు క్రీడాకారులకు అందాల్సినటువంటి ప్రైజ్ మనీ కూడా వాళ్ళకి అందలేదు. ఇది ఒక ప్రశ్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శాస్త్ర మండలిలో ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే క్లియర్ కట్గా ఆడుదాం ఆంధ్ర పేరుతోటి జరిగినటువంటి అవినీతి ఏమన్నా జరిగిందా, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఒక 7-8 క్వశ్చన్లు అడిగారు. మొదటి క్వశ్చనే ఇది. కానీ ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. అక్కడ ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఏం చేశారంటే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఇన్ని కోట్లు కేటాయించాం, ఈ ఇన్ని కోట్ల రూపాయలను ఫలానా డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు చేశారు, దేనికి ఎంతంత ఖర్చు చేశారనేటువంటి వివరాలు ఇచ్చారు. దాన్ని మాత్రమే ఆ సమాధానాన్ని మాత్రమే ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్రలో అవినీతి జరగలేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చేస్తారని. అక్కడ అవినీతి జరిగిందని కానీ జరగలేదని కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి లిఖితపూర్వక సమాధానాలు ఎక్కడా కూడా లేదు. అయినప్పటికీ కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దీని మీద ఏమంటారు? అంటే అదేనండి నేనేదంటే ఇప్పుడు ఆయన గణాంకాలు ఇచ్చారు, ఏ రోజు నుంచి ఎప్పుడు నిర్వహించారు, ఎంతమంది పాల్గొన్నారు, బ్రాండ్ అంబాసిడర్ ఎక్కడెక్కడ వేదికలు జరిగినాయి, ఓపెనింగ్ సెరమనీ ఎక్కడ, క్లోజింగ్ సెరమనీ ఎక్కడ, వాటికి ఖర్చు ఎంత అయింది, ఆ గణాంకాలు ఇచ్చారు తప్పితే ఆయన చివరిలో ఒక ముఖ్యం చెప్పారంటే విజిలెన్స్ కి హౌస్ కమిటీకి కూడా మేము దీన్ని రిఫర్ చేస్తున్నాం అనేది చెప్పారు. అవినీతి కనుక ఏమైనా నిరూపితం అయితే అంటే నిరూపితం అవ్వాలి. సిఐడి చేపట్టిన దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో కూడా దాంట్లో డీటెయిల్స్ లేవు. అంటే ఆ మంత్రి గారు హోంవర్క్ కూడా వీరికి చేయలేదు అనిపిస్తుంది. నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అది బురద జల్లడానికి ఇచ్చారా, నిజంగా వాళ్ళ అవినీతికి పాల్పడ్డారా అనే విషయాన్ని తేటతెల్లంగా ఉండాలంటే ఆ దర్యాప్తు ఎందుకు చేపట్టలేదు? ఒత్తిడి ఉందా, లేకపోతే అధికారుల మ్యాన్ పవర్ లోపం ఉందా, లేకపోతే ఏ శక్తులు పనిచేస్తున్నాయి? ఎందుకంటే ఒక ఆరోపణలు పెద్ద ఎత్తున ఒక 120 కోట్లు అంటున్నారు. నిజానికి 120 కోట్లు కాదు, అఖిలప్రియ గారు ఇంకో ఆరోపణ చేశారు. ఈ జిల్లా క్రీడా సమాఖ్యల దగ్గర నుంచి ఉన్న నిధులు కూడా వాడారు, మొత్తం 400 కోట్లు అంటున్నారు. మరి ఆమెకు తెలిసిన నిజాలు కూడా బయట పెట్టాలి. ఎందుకంటే ఏ క్రీడా సమాఖ్య నుంచి ఎంతెంత వచ్చింది ఏంటి, ఎందుకంటే శాసనసభ సాక్షిగా చెప్పేటప్పుడు అంటే వాళ్ళు కూడా ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా చెప్తే బాగుండేది. ఇప్పుడు రోజా గారి మీదే లేదా అప్పుడున్న అధికారుల మీద లేదా అప్పుడున్న శాప్ చైర్మన్ మీద ఎక్కువ పెట్టిన పరిస్థితి. అయితే దీనిలో వాస్తవాలు ప్రజలకి ఏంటంటే ఇగో ఇప్పుడు క్రీడాకారులకు అందాల్సిన డబ్బులు అందలేదు, లేదంటే ఇగో ఈ క్రీడా సామాగ్రి ఇంత కమిషన్లు తీసుకున్నారు, ఇగో ఈ టెండర్లు పిలవకుండానే వీళ్ళందరినీ కూడా ఓకే చేశారు, ఈ కమిషన్లు అందాయి, ఇట్లాంటి వివరాలన్నీ కూడా ఎక్కడా కూడా ఆయన ఇచ్చిన సమాధానంలో కనపడలేదు. ఆయన ఏ విషయం మీద హౌస్ కమిటీకి రిఫర్ చేశారు, ఏంటి ఏ అంశాలు తెలుసుకున్నారు అనే విషయాలు కూడా అక్కడెక్కడ స్పష్టత లేదు. అంటే ప్రభుత్వం దీని మీద హోంవర్క్ చేయలేదనేది నాకైతే అనిపిస్తుంది. ఓకే, గుడ్ మార్నింగ్ చిన్నపరెడ్డి గారు. ఏంటి మరి శాసన మండలిలో ఇచ్చినటువంటి సమాధానం ఈరోజు వైసీపీ భారీ ఎత్తున ప్రచారం చేస్తుంది మీ పార్టీ. ఏంటంటే అవినీతి జరగలేదు, అవినీతి జరగగానే అవినీతి జరిగిపోయిందని చెప్పేసి భారీ ఎత్తున గగ్గోలు పెట్టారని. ఇంకోటి ఏంటంటే 119 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ మొన్నటి వరకు 400 కోట్లు ఖర్చు చేశారు, సో మంత్రి రోజాను వెంటనే అరెస్ట్ చేసి లోపలేసేయాలని చెప్పేసి కూటమికి సంబంధించిన పార్టీ నాయకులు చాలామంది మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏమంటారు దీని మీద, మీ వర్షన్ ఏంటి? సార్, ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం.
సార్ ఈ 9 నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు ఒక కొత్త ప్రోగ్రాం తీసుకున్నట్టుగానే, అంటే ఒక సంక్షేమ పథకాన్ని విడుదల చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ తీసుకుంటే, వీళ్ళు ప్రతిరోజు డైవర్ట్ పాలిటిక్స్ కోసం రోజు ఒక ఇష్యూని తీసుకోవటం, ఉన్న అబద్ధాలు లేని అబద్ధాలు మొత్తం కలగలిపి కుట్టలుగా ఆడేయటం, వాటిని ప్రజలందరూ కూడా చర్చించుకునే విధంగా, వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయటం, ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయటం, ఇది వీరు చేసేటటువంటి కార్యక్రమం. అందులో భాగంగానే రోజా గారిని అరెస్ట్ చేయాలి. రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆమె ఎక్కువగా మాట్లాడుతూ ఉంది, ఆమె విమర్శిస్తూ ఉంది ప్రభుత్వాన్ని అన్న దాంతో రోజాని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, రోజా మంత్రిత్వ శాఖలో ఏం చేసింది అనేది మొత్తం వెతుకులాట మొదలుపెట్టి 9 నెలల కాలంగా ఏం వెతికారయ్యారంటే, క్రీడల శాఖ మంత్రిగా ఆమె ఆడుదాం ఆంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఆ క్రీడల శాఖ ద్వారా నడిపించడం జరిగింది. ఆ క్రీడల శాఖ ద్వారా జరిగిన దానికి 400 కోట్లతో చేశారు, 500 కోట్లతో చేశారు, అసలు రాష్ట్రాన్నే నాశనం చేశారు అని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి వారికి నిన్న నోటికి తాళం వేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఏంటయ్యానంటే, అసెంబ్లీలో ఒక రకంగా మాట్లాడతారు, కౌన్సిల్లో ఒక రకంగా మాట్లాడతారు. కౌన్సిల్లో 3 ఎమ్మెల్సీలు అడిగినటువంటి సమాధానానికి, ప్రశ్నకి సమాధానంగా అక్కడ ఇచ్చింది 119,39,000 రూపాయలు, 39 లక్షల రూపాయలు మాత్రమే. ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి వాడారని, అది దేనికి వాడారు, ఎందుకు వాడారని స్పష్టంగా ప్రతిదీ బిల్లులతో సహా ఉన్నటువంటి లెక్కలు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అవినీతికి తావు లేకుండా ప్రతిదీ కూడా స్పష్టంగా ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ఉన్నటువంటి వాస్తవాలన్నిటిని కూడా చెప్పుకుంటూ కొత్త కాన్సెప్ట్లన్నీ పెట్టి ఒక శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి చెక్క క్రికెట్ బ్యాట్లతోటి ఆడేటటువంటి కిడాబి అని ఆనంద్ అని చెప్పేసి ఆ కుర్రోడు క్రికెట్ స్థాయి నుంచి, ఆ గల్లీ స్థాయి నుంచి ఈరోజు తమిళనాడుకి సంబంధించినటువంటి సంస్థలో ఆడేటటువంటి స్థాయికి ఒక మట్టిలో మాణిక్యాన్ని బయటికి తీసామని చెప్పేసి ఒక ఉదాహరణ చెప్పడానికి ఎంతో మంది బ్రాండ్ అంబాసిడర్లతోటి వారందరినీ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి కార్యక్రమాన్ని వీరు సహించలేక ఈ రోజు రోజాని అరెస్ట్ చేయాలి ఏదో రకంగా అని దాని మీద విచారణ చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. కౌన్సిల్లోనేమో 1,19,000 కోట్లు. ఇంకోటి చెన్నమరెడ్డి గారు, సరే ఇప్పుడు అక్రమాలు అవినీతి జరిగింది అనేది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఇంకొక విమర్శ ఏంటి అంటే, ఆడుదాం ఆంధ్రకి సంబంధించి మీరు పెట్టినటువంటి క్రీడలకు సంబంధించి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేటటువంటి పరిస్థితి జరగలేదు. కేవలం ఈ పార్టీ యువతని ఆకర్షించి ఈ డబ్బుతోటి యువత ఓట్లను రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది ఒకటి. రెండవది వచ్చేసి ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల గ్రౌండ్లన్నీ కూడా, అంటే దాదాపు 49-47 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు, నగర ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు ఉన్నటువంటి గ్రౌండ్స్ అన్నీ కూడా ఆక్యుపై చేసేసి, అంటే అది ఆడుదాం ఆంధ్ర పేరుతో రిజర్వ్ చేసేసామని చెప్పేసి రెంట్లు కట్టేసి బయట ఒక బోర్డు పెట్టేసి లోపల కార్యక్రమాలు అయిపోయినా కూడా 47 రోజులు మీ దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇతర పార్టీలు ఏదైనా కార్యక్రమాలు పెట్టుకోవాలన్నా సరే గ్రౌండ్లు అందుబాటులో లేకుండా చేశారు. సో ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం జరిగింది. ఇది ఆడుదాం ఆంధ్ర కాదు, వైసీపీ ఆంధ్రతో ఆడుకుంది అనేటటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. దీని మీద మీ సమాధానం ఏంటి సార్? అదే చెప్తా ఉంది, మట్టిలో మాణిక్యాన్ని బయటికి తీసాం. ఒక కిలాడి ఆనంద్ అని చెప్పేసి కుర్రాడిని, గల్లీ ఆటలు ఆడి క్రికెట్ చెక్క బ్యాట్లతోటి ఆటలాడే కుర్రాడిని బయటికి తీసినటువంటి వాస్తవాన్ని ఒక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే బొచ్చెడు కార్యక్రమాలు సార్, బొచ్చెడు మందిని బయటికి తీసినటువంటి పరిస్థితి. ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రాండ్ అంబాసిడర్ని పెట్టి దాదాపు 46 రోజులు ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖల్ని మార్చడం కోసం, ఆ క్రీడా విధానానికి సంబంధించినటువంటి భారతదేశానికి పరిచయం చేయటం కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇదేం మేము హామీ ఇచ్చినటువంటి కార్యక్రమం కాదు. యూత్ ని ఎంకరేజ్ చేస్తూ రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా పోవాలని ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది.
దానికోసం ఏదో తెలుగుదేశం వాళ్ళు మీటింగులు పెడతానంటే మీటింగులు కాడ జనం వచ్చే వాళ్ళు లేరు. వాళ్ళు మీటింగులకు అప్లికేషన్ పెట్టారు సార్. ఎక్కడన్నా ఒక్క అప్లికేషన్ పెడితే ఈ అప్లికేషన్ చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం, చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు శాప్ చైర్మన్ రవినాయుడు గారు మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రవినాయుడు గారు. ఇప్పుడు ఏంటి అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి అంటే మీరు నిన్న వచ్చేసి మనకు శాసన మండలిలో ఇచ్చినటువంటి సమాధానంలో ఎక్కడ అవినీతికి సంబంధించిన అంశాలు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కానీ నిన్న అసెంబ్లీలో ఏమో దాదాపు 119,11,00,000 రూపాయల వరకు కూడా ఖర్చు చేశారు. దీంట్లో అవినీతి జరిగింది, ఇది హౌస్ కమిటీకి రాస్తున్నాం, అలాగే విజిలెన్స్ విచారణ కూడా జరపబోతున్నాం, రోజా అవినీతి ఇందులో భారీగా ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో మీరు ఛార్జ్ తీసుకున్నారు శాప్ చైర్మన్గా, మీకు ఏమైనా అక్కడ ఫైండింగ్స్ ఏమన్నా మీరు చూసారా? సార్, మీకు మొదటిగా ప్యానెల్లో సభ్యులకు మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఒకటే చెప్తున్నాను, మేము ఎక్కడ కూడా మా మంత్రి గారు శాసన మండలిలో శాసనసభలో చెప్పింది ఒకటి, 45 రోజుల్లో కమిటీ వేసి నివేదిక ఇచ్చి ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం స్పష్టంగా మా మంత్రి గారు చెప్పారు. దాంట్లో కన్ఫ్యూజన్ ఏముంది సార్? మొదటి నుంచి మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు కూటమి పార్టీలో అయితే తెలుగుదేశం అయినా జనసేన అయినా భాజపా అయినా 3 పార్టీలు కానీ వామపక్ష పార్టీలు కానీ ఆడుదాం ఆంధ్రలో పెద్ద స్థాయిలో అవినీతి జరిగింది, నాసిరకం కిట్లు ఇచ్చారు. దానివల్ల ఆడుదాం ఆంధ్ర వల్ల అసలు పూర్తి స్థాయిలో ఏ క్రీడాకారుడికి న్యాయం జరగలేదు. ఇది పూర్తిగా బోగస్, ఇది రాజకీయాల కోసం వాడుకున్న స్కాము అని చెప్పి ఆ రోజు చెప్పాం. ఈ రోజుకి దానికి కట్టుబడి ఉన్నాం. నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో ఆధారాలతో కూడా ఎంక్వైరీ డిపార్ట్మెంట్ కి పంపించడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ గారు వచ్చి ఆధారాలన్నీ పూర్తి స్థాయిలో గతంలో కొద్దిగా చెరిపేయాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ వాటన్నిటిని మళ్ళీ రీకలెక్ట్ చేసి డిపార్ట్మెంట్ కి అందించడం జరిగింది. పూర్తి స్థాయిలో చట్టం తన పని తను చేసుకోబోతుంది. గతం ప్రభుత్వాలలాగా వ్యక్తిగత ఖర్చుతో అవినీతి జరగకపోయినా జరిగిందని చూపించి లెటర్ ప్యాడ్ తీసుకొని వచ్చి అచ్చెన్నాయుడు గారినో లేకపోతే ఎవరో చెప్పారని చెప్పి కొల్లు రవీంద్ర గారినో అసలు ఏ అవినీతి జరగకపోయినా చంద్రబాబు నాయుడు గారి లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులను తీసుకుని జైల్లో పెట్టే విధానం మేము తీసుకోవాలా. ఎంక్వైరీ చేసి ప్రజల దృష్టిలో పెట్టి ఏదైతే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉన్నాయో వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళని తన పని తను చేసుకునేలాగా చేస్తున్నాం. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఒక రోజు లేట్ అవ్వతే ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్ చేయండి. ఏంటంటే ఇప్పుడు మీరు శాప్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు లేదు మీ టీం మీన్స్ శాప్కి సంబంధించినటువంటి అధికారులు ఏదైనా సరే అక్రమాలు జరిగాయని చెప్పేసి ఏమైనా ప్రాథమిక సాక్ష్యాలు ఏమైనా మీ దగ్గర సేకరించగలిగారా? స్పష్టంగా చెప్పాం కదా సార్, అవినీతి జరిగింది, ఆధారాలు ఉన్నాయి. రోజా జైలుకి వెళ్ళడం తథ్యం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీంట్లో మరో థాట్ అవసరం లేదు. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే పేద క్రీడాకారుడు డబ్బు దోచుకున్నారో, 1-2 కాదు కోట్ల రూపాయలు దండుకున్నారో ఆ రాజకీయ నాయకులు, అది చైర్మన్ అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అప్పుటి ముఖ్యమంత్రి అయినా ఎవరిని వదిలిపెట్టమని ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తాం, రేపు చెప్తాం. దాంట్లో ఏముంది? ఇటు పవన్ కళ్యాణ్ గారైనా ఇటు చంద్రబాబు నాయుడు గారైనా ఒకటే ఆలోచనతో ఉన్నారు, తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ఒక రోజు లేట్ అవ్వచ్చు, ఒక రోజు లేట్. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ చూసినా అవినీతే, ఏది తీసినా అవినీతే. అవినీతి కూపంలో 5 ఏళ్ళు నడిపేశారు, సరిపోవడం లేదు. ఇక్కడ స్టాఫ్ ఎంక్వైరీలు జరగాల్సి వస్తా ఉంది. లిక్కర్ స్కాము, అన్ని స్కాములు, మైనింగ్ స్కాము, ఒక స్కామ్ కాదు, ఎన్ని స్కాములు ఉన్నాలో అన్ని స్కాములు చేశారు. దీంట్లో మళ్ళీ ఏముంది? పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు ఇంతకుముందు మనకు చిన్నపరెడ్డి గారు వైసీపీకి సంబంధించినటువంటి ప్రతినిధి మాట్లాడుతూ రోజా గారు వైసీపీకి ఒక గొంతుగా ఉన్నారు, ఆమె గొంతు నొక్కడం కోసమే ఆమె చేసినటువంటి ఏమీ చేయకపోయినా సరే ఏదో ఒకటి ఎతకాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆడుదామాంధ్ర పేరుతోటి ఆమెను అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, ఇది కుట్ర ప్రకారంగా జరుగుతుంది అనేసి ఆయన అంటున్నారు. ఆయనకి ఏం సమాధానం చెప్తారు? అసలు రోజా గొంతు నొక్కాల్సిన పనిలా, అసలు రోజా తీసేసింది తహసీల్దారు. ఆమె మాటలకి ఆమె చిరిగిపోయిన నోట్లు అంటాను, ఆమె గురించి మేము పట్టించుకోవాల్సిన పనిలా. కాకపోతే ఇక్కడ బాధ వేసేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము కోరుకోవడం లేదు సార్, ప్రజలు కోరుకుంటున్నారు. ఆంధ్ర మీద ఇంకా విచారణ పూర్తి చేయలేదు, మీడియా కోరుకుంటుంది, ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి.
రోజా మీద వ్యక్తిగత కక్ష సాధించాలనుకుంటే ఈ రోజుకి రోజా తిరుమల దర్శనాల విషయంలో కానీ వేరే వేరే విషయాల్లో కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ఏదైతే విశాఖపట్నానికి సంబంధించిన ఏదైతే బీచ్ ఆ రోజు ఆమె టూరిజం మంత్రి, ఒకటి కాదు రెండు కాదు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. పులివేందుల్లో 12 కోట్ల రూపాయలు అవినాష్ బంధువులకు సంబంధించి నిరుపయోగం ఉన్న భవనాన్ని తీసుకొని వచ్చి రెన్యువేట్ చేసి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆధారాలు ఉన్నాయి. ఒక్కటి ఆడుదాం ఆంధ్ర కాదు, రోజా అనే ఆమె మంత్రి ఆమె పనిచేసిన శాఖలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో మొత్తం అవినీతి కూపంగా మార్చేశారు, కోట్లు దండుకున్నారు. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ఆధారాలతో కూడా ఒకదాంతో పోతే బయట వచ్చేయరు. పోతా లోపలికి వెళ్ళాక ఆమె ఖచ్చితంగా ఆమె సెటిల్ అయ్యేలాగానే ఉంటుంది. ఏం అంత ఈజీగా ఏం వదిలేము. ఈ రోజు మాకేం వ్యక్తిగత ఖర్చులు లేవు. పేద క్రీడాకారులు డబ్బు అది. నిజంగా ఆ డబ్బు కానీ ఖర్చు పెట్టుంటే ఖచ్చితంగా ఈ రోజు మెడలిస్టులు తయారయ్యే వాళ్ళు 120 కోట్ల రూపాయలు సార్. అది 120 కోట్లు. దాంట్లో రాజకీయ కక్ష ఉంటుంది. వ్యక్తిగత ఆమె నోటికి ఎవరన్నా భయపడతారా? ఆమెకి భయపడతారా? జగన్మోహన్ రెడ్డికి భయపడలా, వాళ్ళ నాయనకి భయపడలా, ఎవరికి భయపడలా? మేమెందుకు రోజాకి ఆమె పుట్ట బెదిరింపులకి ఆమె నోటికి మేమెందుకు? ఆమె నోటిని రాష్ట్ర ప్రజలంతా చీదరించేశారు. ఆమె నువ్వు మాట్లాడితేనే టీవీలు కట్టేస్తున్నారు. అట్టడం గురించి మేము ఆలోచించడం ఏంది? కాకపోతే ఇక్కడ మేము ఆలోచిస్తుంది ప్రజాధనం, ప్రజల డబ్బు, పేదవారి డబ్బు, క్రీడాకారులకు అందాల్సిన డబ్బు. ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళాలనుకున్న ఎక్కడో కుగ్రామంలో ఉన్న క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఆ రాణించాలనుకున్న క్రీడాకారుడికి డబ్బు కానీ అందుంటే ఈ రోజుకి మన రాష్ట్ర మెడలిస్టు తయారయ్యాడు. అది పాదేస్తుంది. దాని మీద విచారం జరుగుతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ రవినాయుడు గారు. సప్తగిరి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఇప్పుడు విన్నారు మీరు ముగ్గురు మాట్లాడినటువంటి వర్షం విన్నారు. మస్తానరావు గారు మాట్లాడారు, చిన్నపరెడ్డి గారు మాట్లాడారు, అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు గారు మాట్లాడారు. సో ఓవరాల్గా ఏంటి అసలు నిజంగా రోజా అవినీతికి పాల్పడలేదా? ఆడుదాం ఆంధ్ర పేరుతోటి చిన్నపరెడ్డి గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలన్నీ కూడా బయటకు వచ్చేసాయా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రగా విరాజిల్లుతోందా? ఈ 120 కోట్ల రూపాయలతోటి క్రీడాకారులు అద్భుతమైనటువంటి ప్రదర్శన కనపరుస్తున్నారా? ఏం జరిగింది అసలు గ్రౌండ్ లెవెల్లో మీరేమంటారు? అవును, ఆడుదాం ముందుగా ప్యాన్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో మట్టిలో మాణిక్యాలను బయటికి తీసినారట. ఇంకో వాళ్ళు కానీ వదిలిపెడితే మాట్లాడడానికి విరాట్ కోహ్లీని కూడా మేము ఈ ఆడుదాం ఆంధ్ర ద్వారా సెలెక్ట్ చేసినాము. ఆ శుభ్మన్ గిల్లు, ఈ శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరూ కూడా మేము ఆడుదాం ఆంధ్రాలోనే తయారు చేసి రెడీ చేసి మన ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మేమే తెచ్చినాము అంటది రోజా. 120 కోట్ల రూపాయలతో డొక్కు బ్యాట్లు, డొక్కు బాళ్ళు, గ్లౌజులు, ప్యాడ్లు ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? ఏ గోడౌన్లో దాచిపెట్టినారు, ఎవరికి ఇచ్చినారు? ఏ గోడౌన్లో దాచిపెట్టారు, ఎవరికి ఇచ్చినారు? ఆడుదాం ఆంధ్ర పేరుతో 120 కోట్లు ఖర్చు పెట్టారు. భోజనాల పేరుతో, కూల్ డ్రింక్స్ పేరుతో, గ్రౌండ్ల పేరుతో, కటౌట్ల పేరుతో, పోస్టర్ల పేరుతో, ప్రచారానికి యాడ్ల పేరుతో 120 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరి కోసం ఖర్చు పెట్టారు? ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడాకారుల యొక్క ఉత్సాహం పెరగలే, వాళ్ళ నైపుణ్యం పెరగలేదు. రోజా మేకప్ మాత్రం బాగా పెరిగింది. టన్నులుగా క్యారింగ్ లవ్లీలు, టన్నులుగా లిప్స్టిక్లు, టన్నులుగా బొట్టు బిల్లులు, టన్నులుగా ఫేస్ వాష్లు ఇవన్నీ ఇంట్లో పోయి దాచిపెట్టుంటది. ఏం నథింగ్. 120 కోట్లు మంచినీళ్ళ ఖర్చు పెట్టారు. ఈ 5 ఏళ్ల పరిపాలనలో 2019 నుండి 24 వరకు అవినీతి జరగినటువంటి శాఖ అంటూ లేదు. చివరికి జగనన్న సర్వే రాళ్లపైన కూడా ఆయన బొమ్మలు. ఎవరిచ్చారు నీకు అధికారం? సర్వే రాళ్లపైన జగనన్న బొమ్మల. డబ్బు ఖర్చు కాలేదా? 700 కోట్లు ఖర్చు అయింది సర్వే రాళ్ళు కొనుగోలు కోసం. గ్రానైట్ రాళ్ళు కొని దానిపైన సర్వే రాళ్ళ పైన జగనన్న బొమ్మలు. నిన్నే నమ్ముకున్నాం జగనన్న అనే స్టిక్కర్లు ఇంటింటికి కాటికిచ్చేది, దాంట్లో అవినీతి. జగనన్న ఇళ్ల కోసం ప్రభుత్వ భూమిని కొనుగోలు చేయడం, దాంట్లో డబ్బులు. లిక్కర్ స్కాము 6,000 కోట్లు, మైనింగ్ స్కాము 6,000 కోట్లు. లిక్కర్ బ్రెవరేజెస్ కార్పొరేషన్ ఎండి సాంబశివారెడ్డి ఆయన ఎవరు జైలుకి పోయిరాలా? వెంకటరెడ్డి జైలుకి పోలే? ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన కేసులు నమోదు కాల? శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఈ
చెత్త తరలించే ఆటోలు, ఈ ఆటోలు కొనుగోలు అవినీతి జరగలా? ఎక్కడ ఆయన సంజయ్ కుమార్ IPS అడిషనల్ DG సెల్ ఫోన్ కొనుగోలు, ల్యాప్టాప్లు కొనుగోలు సస్పెండ్ కాలా? ఒకట. అదే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ డబ్బులు హేమచంద్రారెడ్డి అవినీతి పాల్పడలా? చిక్కీలు కొనుగోలు అవినీతి పాల్పడలా? చిక్కీలు వేసేటువంటి ఆ కవర్ల పైన జగన్ అన్న బొమ్మలా? చిక్కీలు కొనుగోలు కవర్ల పైన జగన్ అన్న బొమ్మలా? బ్యాగులు విద్యా దేవుని పేరుతో బ్యాగులు కొనుగోలు చేసినారు, దానిపైన జగన్ అన్న బొమ్మలు. పుస్తకాల పైన జగన్ అన్న బొమ్మలు. ఇప్పుడు ఏంది ప్రచారం? ఏంటి క్రీడాకారులు ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, మీరు కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నారు మీరు. మరి ఏంటి మీ ఊర్లో కూడా మట్టిలో మాణిక్యాలు ఏమైనా బయటకు వచ్చినాయా? మీకు చూసారా? ఇందాక చెప్పారు కదా మన చిన్నపరెడ్డి గారు, ఎవరో ఒక చెక్కబేడతో ఆడుకుని ఆయన ఈ రోజు తమిళనాడు రంజీ టీంలో ఆడుతున్నాడట. మరి దాని పరిస్థితి ఏంటి? అవును, ఆయన్ని వీళ్ళే సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వీళ్ళే తెప్పించింది. ఏదైనా చెప్తే వినేటట్టు నమ్మేటట్టు ఉండాలి సార్. ఇంత పెద్ద ఎత్తున దోచేసి రాష్ట్రాన్ని, ఇది ఆడుదాం ఆంధ్ర కాదు, ఇది మింగుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం పెట్టాలి. దీన్ని ఎక్కడ చూసినా దోపిడీ. ఈ విధంగా దోచేసి ఇప్పుడు నేను అడుగుతున్నాను, రోజా అని దమ్ము ఉంటే బయటకు వచ్చి పెట్టమనండి, ప్రెస్ మీట్ పెట్టమనండి, లేదా ఒక పని చేద్దాం, ఓపెన్ ఛాలెంజ్. నగిరిలో చేస్తే నగిరిలో ఉన్నటువంటి చెంగాలమ్మ దేవాలయం దగ్గరికి పోయి నేరుగా ప్రమాణం చేయమనండి రోజా గారిని, నేను నయా పైసా తినలేదు, నా పైన ఆరోపణలు చేస్తున్నారు, నేను ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ₹1 తినలేదని. నగిరి చెంగాలమ్మ దేవాలయం ఆమె బాగా ముక్కుతుంది కదా, పడి వంగి ముక్కుతుంది కదా, పోయి ఆడిపోయి ధనమైన పెట్టమని ప్రమాణం చేయమనండి, నేను ఏ తప్పు చేయలేదు, ₹1 తినలేదనేసి. నేను చెప్పాను కదా, ఇవన్నీ కంటి ముందు కనిపించే సాక్ష్యాలు. రండి గ్రామీణ ప్రాంతంలో చూద్దాం, ఏ సర్వేరాల పైన జగన్ అన్న బొమ్మలు వేసి చేయలేదు లేదు చూద్దాం. ఇంతకు ముందు 100 ఏళ్ల క్రితం కూడా సర్వేరాలు వేశారు, అప్పుడు ముఖ్యమంత్రి పేర్లు బొమ్మలు వేసుకున్నారు సర్వేరాల పైన. ఇప్పుడు ఈయన మారిపోయాడు, ఆ బొమ్మలు అట్లే ఉండాల్సిందేనా సర్వేరాల పైన? బ్యాగులు ఎందుకు సార్? నయా పైసాకి పనికిరాదా బ్యాగులు? బూట్లు ఎంత కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చడానికి. నాడు నేడు స్కీమ్ కింద ఏదో పెట్టాము చేశాము, అద్దో మొత్తం స్టార్ హోటల్ లాగా మార్చేసినాం హాస్టల్స్ ని, స్టార్ హోటల్ లాగా మార్చేసినాం స్కూల్స్ ని కదా. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి పరిస్థితి, అట్లే ఉంది స్కూల్స్ లో పరిస్థితి. ఇంత దుర్భరంగా చేసేసి ఈరోజు అసెంబ్లీలో క్వశ్చన్ వేశారు. నేను ఇంకో కూడా చెప్తున్నాను, చేసినటువంటి ప్రతి ఆరోపణలో నిజం ఉంది, వాస్తవం ఉంది, సాక్ష్యం ఉంది, విచారణ జరుగుతా ఉంది. ఫేస్ ది ఎంక్వైరీ. ఇప్పుడు సాంబశివారెడ్డి పోయాడు, ఆయన వెంకటరెడ్డి పోయి వచ్చాడు, చాలా మంది వీళ్ళందరూ కేసులు పోయారు, జైలుకు పోయి వచ్చారు, కొందరు బెయిల్ కోసం తిరుగుతున్నారు. నిన్ననే అనుకుంటా విజయసాయి రెడ్డి కూడా ఇన్విటేషన్ కార్డు వచ్చింది CBCID నుండి, రేపు 12వ తేదీ రమ్మని. ఒకరికొకరు జ్వరం కాస్తా ఉంటే మాకేదో వేధింపు చర్యలట, లేకుంటే డైవర్షన్ పాలిటిక్స్. మాకెందుకు డైవర్షన్ పాలిటిక్స్ అవసరం? వైసీపీ చచ్చిన పాము, ఆ పామును ఎన్నిసార్లు కొడతాం మేము? మళ్ళీ కొడతా ఉంటామా? మాకేం పని ఉంటుంది? మా ముందర పెద్ద మ్యాండేట్ ఉంది, పెద్ద టార్గెట్ ఉంది, ప్రజలు చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి, వాటిపైన మా కాన్సన్ట్రేషన్ తప్పించి ఈ చిన్న వానపాములు, ఇవన్నీ రోజా వానపాము, ఈ వానపాములు వీళ్ళ గురించి మాకేం పని ఉంటాయి చెప్పండి? చేసుకున్నారు, చేసుకున్నంత అవినీతి పాల్పడ్డారు, సమాధానం చెప్పాల్సిందే. ఓకే శివపార్వతి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి రోజా గారు అవినీతి జరగలేదు అని చెప్పేసి వైసీపీ చెప్తుంది. ఎవరి జేబులో సొమ్ముతోటి ఈ టైలరింగ్ మిషన్ కి ఎల్లో కలర్ వేసి, ఆ తెలుగుదేశం బొమ్మలు వేసుకొని, సైకిల్ గుర్తులేసి ఎవరి జేబులో సొమ్మని పెట్టారు? మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాలి. ఓ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పనిచేసేటప్పుడు రకరకాల విధానాలు పాటిస్తూ పోతా ఉంటది. ఏదో మీరు సత్యవాదులాగా మీరే అసలు బాత్రూమ్ పోయే డోర్లకు కూడా మీరు తెలుగుదేశం రంగులేసి ప్రజలకి గతంలో చేసినటువంటి నీళ్ల ట్యాంకుల దగ్గర నుంచి స్కూళ్ళ దాకా మొత్తం ఎల్లో కలర్లు వేసి చెప్పిన. ఇవాళనేమో కొత్తగా ఇదిగో టైలరింగ్ మిషన్లకి రంగులేసి, సైకిల్ గుర్తులేసి
జనసేన సంతోషపడతారు. ఇది అయ్యా మీ భాగవతం. పైకి మాట్లాడేదేమో రకరకాల చెబుతారు. ఏ సాక్ష్యాలు లేకపోతే మీరు చేసే ప్రజలకు కనపడవనుకున్నారా? ఖచ్చితంగా ప్రతి చెప్పండి, లేకుంటే మీ బొమ్మ రోజా బొమ్మ వేద్దాం చెప్పండి. టైలర్ మిషన్లకి ఫోటో పంపించండి. పిల్లలకి స్కూళ్ళకి బ్యాగులు ఇచ్చినా కానీ అవినీతి కుప్పంలో మునిగిపోయింటే సైకిల్ బొమ్మ వేసినారు, ఎల్లో బొమ్మ వేసినారని ప్రజలు ఇచ్చిన తీర్పు అదే. కాదంటే ప్రజలు పబ్లిక్ తీర్పిస్తే ఒక పని చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తామా? సరే, ఇప్పుడు ఆ ఫోటోల గురించే కదా. ఒక నిమిషం సత్యప్రసాద్ గారు, చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం, చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం, మస్తాన్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. శివభారత్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. అన్నా చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. శివభారత్ గారు ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న సభ్యులకి ప్రైమ్ లైన్ వీక్షకులకి గుడ్ మార్నింగ్. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు ఏదో బొమ్మ చూపిస్తున్నారు, అది నానా బ్రాహ్మణి గారు అప్పుడు చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి, వాళ్ళ వర్షం విందాం సార్ ఇస్తున్నారని చెప్పడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఆడుదాం ఆంధ్ర గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఆడుదాం ఆంధ్ర డిసెంబర్ 26, 2023 నుంచి ఫిబ్రవరి 10, 2024 వరకు నిర్వహించారండి. అన్ని నియోజకవర్గ స్థాయిల్లో వీళ్ళు ప్రకటించిన ప్రైజ్ నియోజకవర్గ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి 35,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చి ఏమో 15,000, థర్డ్ ప్రైజ్ వచ్చి 5,000. అది కాక డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చి 60,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 30,000 అది 30,000, థర్డ్ ప్రైజ్ వచ్చి 10,000. స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు, సెకండ్ ప్రైజ్ 3 లక్షలు, థర్డ్ ప్రైజ్ 2 లక్షలు. వీళ్ళు ఎంత మందికి ఈ ప్రైజులు ఇచ్చారో చెప్పగలరా? అసలు ఇంతవరకు ఆ లెక్కలు లేవు. శాప్ కార్పొరేషన్ చైర్మన్ విధులు నిర్వర్తించడానికి ముందే అసలు దానిలో ఉన్న డేటా అంతా డిలీట్ అయిపోయింది. ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఎవరెవరు గెలిచారు, ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఏ జిల్లాల్లో ఈ స్టేట్ లెవెల్లో ఎన్ని కాంపిటీషన్ నిర్వహించారు, ఎంతమంది క్రీడాకారులు ఆడారు అనే డీటెయిల్స్ ఏమీ లేవు. స్మాష్ ఏమీ లేకుండా వీళ్ళు ప్రైజ్ మనీ కోసమే దాదాపు కోట్లాది రూపాయలు ఎలా వెచ్చించారు, ఎవరికి ఇచ్చారు, ఈ డీటెయిల్స్ ఎందుకు లేకుండా చేశారు? ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే ఆడదాం ఆంధ్ర దాని నుంచి 10 లక్షల టీషర్ట్లు కోసమని కొంత బిల్ వేశారు. ఈ 10 లక్షల మంది ఎవరు? క్రీడాకారులా లేకపోతే మీ పార్టీ కార్యకర్తలా? ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? కిట్లు అసలు ఆ గేమ్స్ కి రిలేటెడ్ కిట్లన్నీ ఇలా అంటే ఊడిపోయే కిట్లన్నీ చివరికి వాటి మీద కూడా ఏదో క్రికెటర్స్ వేసుకునే గార్డుల మీద కూడా జగనన్న బొమ్మలు వేసుకున్నారు. తర్వాత ఈ అందరూ కూటమి నేతలు అందరూ అప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్ చేయడంతో ఆ గార్డుల మీద ఉన్న స్టిక్కర్లు పీకేశారు. ఇక రిమైనింగ్ అన్ని స్టాంప్స్ మీద, బాల్స్ మీద, క్రికెట్ బ్యాట్ల మీద, లేకపోతే ఫుట్బాల్స్ మీద. ఇప్పుడు వీళ్ళు కండక్ట్ చేసింది ఏంటి? క్రికెట్, బాస్కెట్ బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అని చెప్పి దానిలో ఆడుదాం ఆంధ్రలో భాగంగా ఈ సాంప్రదాయమైన క్రీడలు ఉంటాయి అని చెప్పారు. ఎంతమందిని వీళ్ళు క్రికెట్ కళాకారులు తీర్చిదిద్దారు? ఆయన ఏదో ఒక పేరు చెప్పి ఆయన మేమే తీర్చిదిద్దుతున్నాము, అందువల్ల ఆయన వెళ్ళాడు చెన్నైకి సెలెక్ట్ అయ్యాడు. అతను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాడు క్రికెట్. మీరు తీర్చిదిద్దితే అవలేదు. ఆయన చిన్నప్పటి నుంచి ఒక కోచ్ దగ్గర ట్రైన్ తీసుకుంటున్నాడు. ఏదో ఆడదాం ఆంధ్ర మీరు ఏదో స్టేట్ లెవెల్ 5 లక్షలు ప్రైజ్ పెట్టారు, ఏదో కొంత పనికి వస్తుంది మాకు, ఎటు నేను బాగా ఆడే ఆయన ట్రైన్ అయిన ఇది కాబట్టి గెలుస్తామనే ఆశతోటి వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారు, ఏదో ఆడారు. మీరు ఆ ప్రైజ్ మనీ కూడా ఇవ్వాల, ప్రకటించిన 5 లక్షలు కూడా వాళ్ళకి చెందలా. ఇప్పుడు మీరు 5 లక్షల ప్రైజ్ మనీ స్టేట్ లెవెల్ క్రీడాకారులకి అన్నారు. ఎన్ని జట్లు గెలిచాయి, ఎంతమంది ప్రైజ్ మనీ ప్రకటించారు? మీకు దమ్ముంటే చెప్పండి. చిన్నపరెడ్డి గారు లైవ్ లో ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి. ఇప్పుడు 18 years దాటిన ప్రతి ఒక్కళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు అన్నారు. ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు? దానిలో ఆ డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? మీరు ప్రతి దానికి ఏంటి సెక్యూరిటీ కోసం ఎక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ కోసం కూడా కోటాను కోట్లు మీరు పెట్టారు. అంటే మీ గ్రౌండ్ లో జనాలే లేరు. ఇప్పుడు రోజా గారి విజువల్స్ చూసాం మనం స్క్రీన్ మీద. ఆ టైట్ బ్లాక్ లో ఆవిడ ఒక్కటే కనపడుతుంది. ఆవిడ పక్కన 4-5 మహా అయితే 10 మంది ఉంటారు. అంతకు మించి ఆ గ్రౌండ్ లో జనాలు గాని ఇంకేమన్నా ఉన్నాయా? అసలు ఏ నియోజకవర్గాల్లో మీరు 175 నియోజకవర్గాలు ఈ ఆడుదాం ఆంధ్ర నిర్వహించారా?
మరి నిర్వహించకుండా బడ్జెట్ ఎట్లా కేటాయించారు? అన్ని జిల్లాల్లో ఈ ఆడుదాం ఆంధ్ర ఫైనల్ స్టేజ్ లో నిర్వహించారా? స్టేట్ లెవెల్ ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు? ఎంతమంది క్రీడాకారులు మీరు ప్రైజ్ మనీ ఇచ్చారు? వీటికి లెక్కలు లేవు, పత్రాలు లేవు. మీరు డబ్బులు అప్పనంగా తీసేసుకొని క్రికెట్ బ్యాట్లకి ఇంత, బాల్స్కి ఇంత, గార్డులకి ఇంత, టీ షర్ట్లకి ఇంత, లేకపోతే ఫుడ్కి ఇంత, ఏంది వాటి ప్రమోషన్స్కి, సాక్షి పేపర్లో యాడ్కి ఇంత, ఫ్లెక్సీలకి ఇంత, రోడ్డు మీద రంగులు వేయటానికి ఒక రేటు, తీయటానికి ఒక రేటు. మీరు చేసిన అరాచకాలు ఇప్పుడు కూర్చొని మేము అది చేసాం, ఇది చేసాం, మేము క్రీడాకారులు ఎంతమంది ఫుట్బాల్ క్రీడాకారులు మీరు ఇంట్రడ్యూస్ చేశారు? ఎంతమందిని మట్టిలో మాణిక్యాలు వెలిగి తీశారు? క్రికెట్లో ఎంతమందిని తీశారు? బాస్కెట్బాల్లో ఎంతమంది తీశారు? వాలీబాల్లో ఎంతమందిని తీశారు? మీరు ఎంతమందిని ఒలింపిక్స్ గేమ్స్కి పంపించారు? ఖోఖోలో ఎంతమందిని తీశారు? కబడ్డీలో ఎంతమంది తీశారు? మీరు తీసిన క్రీడాకారులతోటి మీరు వరుసగా ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని స్టేట్లకు వాళ్ళని పంపించారు ఆడటానికి? వాళ్ళ ఖర్చులన్నీ పెట్టుకొని వాళ్ళు ఎన్ని ప్రైజ్ మెడల్స్ తీసుకొచ్చారు చెప్పండి. ఎవరు నవ్వుతారండి మీరు మాట్లాడితే? ఇది జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఎలక్షన్ స్టంట్ గా, అంటే యువత అప్పటికి ఉద్యోగాలు ఇవ్వక ఆందోళనగా ఉంది అని చెప్పి ఆయనకు ఒక రిపోర్ట్ అందితే ఎలక్షన్ లో ఎదురు దెబ్బ తగిలిద్ది అంటే ఏదో ఇక వాళ్ళని మనం ఏదో యువత కోసం ఉద్ధరించాము అనే ఒక ప్రమోషన్ కోసం క్రియేట్ అయింది ఆడుదాం ఆంధ్ర. యువతకు మేమేదో ఉద్ధరిస్తున్నాము, వీళ్ళని క్రీడాకారులను పెంచి పోషిస్తున్నాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎవరైతే 18 years దాటారో వాళ్ళందరికీ టీ షర్ట్లు, వాళ్ళకి కావాల్సిన అన్ని సమకూర్చి ఇష్టానుసారంగా పందారం చేసుకున్న పరిస్థితి ఇది. మీరు బొక్కడానికి పెట్టుకున్న ప్రోగ్రాం తప్పితే క్రీడాకారులను వెలికి తీయడానికి వచ్చిన పరిస్థితి కాదు. ఇందాక వాల్యుబుల్ పాయింట్ ఎవరో రైట్ చేశారు, క్రీడా మైదానాలన్నీ బ్లాక్ చేసి అపోజిషన్ పార్టీలు ఎలాంటి మీటింగ్స్ పెట్టకుండా ఆ 45 days బ్లాక్ చేశారు. అది ఎగ్జాక్ట్లీ నిజం. అది కూడా ఒక కుట్రకోణమే. పొలిటికల్ అపోజిషన్ పార్టీస్ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసుకుండా ఎక్కడ గ్రౌండ్ దొరకనీయకుండా అంతా బ్లాక్ చేసి పెట్టేసి ఈ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పిచ్చి పిచ్చి అంటే వేషాలన్నీ వేశారు. ఒక్కొక్క మంత్రి ఆడుతుంటాడు బ్యాట్ తోనే, ఆ బ్యాట్ తో పాటు ఆయన కూడా పడిపోతాడు కింద. ఆ రకమైన పర్ఫార్మెన్స్లు ఉన్నాయి మీ గతంలో. ఎవరెవరు ఏ స్థాయిల్లో నిర్వహించారు అనేది మనకి మీడియా కవర్ చేసింది లేదు. మీ దగ్గర మేము అసలు చాలా పర్ఫెక్ట్ గా మేము ప్రతి నియోజకవర్గంలో ఇదిగో ఇంత పెట్టి మేము ఇంతమంది ఎన్రోల్ అయ్యారు, ఇంత నిధులు పెట్టాము, ఇంతమంది ఆడారు అని ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయేమో చెప్పండి. అట్లీస్ట్ ఒక్క డేటా లేదు. మస్తారావు గారు రియాక్ట్ అవ్వండి. చిన్నపరెడ్డి గారు చెప్పింది విన్నారు, మిగతా ప్యానలిస్టులు శాప్ చైర్మన్ మాట్లాడింది కూడా విన్నారు. మరి మీరు ఇప్పుడు ఏంటి విచారణలో వాస్తవాలు ఏమైనా తేలే అవకాశాలు ఉన్నాయా? ఇది కూడా సైలెంట్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన ఇందాక శాప్ చైర్మన్ చెప్తూ మాకు కనీసం ఈ స్కాముల గురించి విచారణ జరిపేందుకు అవసరం స్టాఫ్ లేక అల్లాడుతున్నామని చెప్పేసి కూడా ఆయన కొత్త అంశాన్ని కూడా లేవనెత్తేటువంటి పరిస్థితి. నిజమేనంటారా? ఆ స్థాయిలో జరిగాయా మనకు రాష్ట్రంలో అక్రమాలు? మరి ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆధారాలు తెచ్చి చెప్తా ఉన్నారు. అఖిలప్రియ గారి దగ్గర నుంచి గౌతు శిరీష్ గారి నుంచి ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు కూడా చెప్తున్నారు. సో ఇది ఏంటంటే ఆధారాలన్నీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేయాలా లేదా అనేది దర్యాప్తు ఏజెన్సీ నిర్ణయిస్తాయి. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతున్నారు, లేదంటే పేపర్లో ఆ రోజు ప్రెస్ మీట్ లో వచ్చి రోజు అరెస్ట్ చేయబోతున్నారు అలా మాట్లాడుతున్నారు తప్పితే నిజానికి అవినీతికి ఆమె పాల్పడితే ఆధారాలు ఏవి, దర్యాప్తు ఏది, ఏ అంశాల్లో ఇప్పుడు వాళ్ళకి సంబంధించి పారితోషికాలు ఇవ్వలేదు లేదా కమిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రచారాని కోసం 120 కోట్లలో 35 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు నా అఖిలప్రియ గారు మాట్లాడు. అంటే కేవలం ప్రచారానికి 35 కోట్లు ఖర్చు పెట్టారంటే అది అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయని. ఎందుకంటే ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో చూసుకుంటే మౌలిక సదుపాయాలు లేవు క్రీడలకు సంబంధించి. స్పోర్ట్స్ హాస్టల్స్ అన్ని మూలపడిపోయి ఉన్నాయి. ఎక్కడా కూడా కోచ్లని నియామకట్లేదు, వాళ్ళకి పారితోషికాలు ఇవ్వట్లేదు, ఎవరికి కూడా శిక్షణ ఇవ్వట్లేదు. నిజానికి ఆ 120 కోట్లనే కనుక అన్ని జిల్లాలకి తలా 3 కోట్లు 4 కోట్లు ఇస్తే బాగా డెవలప్మెంట్ జరిగేది. కేవలం ఆ 47 రోజుల్లోనే 120 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఇలాంటి ఆరోపణలకు తాగుతాం. ఇంకోటి కూడా చెప్తాను సార్, ఇందాక ఒకటి చిన్నపరెడ్డి గారు లేకపోతే సప్తగిరి ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే, ఏ రాజకీయ పార్టీ వస్తే వాళ్ళ బొమ్మలు వాళ్ళ రంగులు వేయటం ఏంటండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శనీయమైన ఇది చెప్పారు, డొక్కా సీతమ్మ గారి పేరు లేకపోతే దేశం కోసం త్యాగాలు చేసిన వాళ్ళ పేరులో పింగళ వెంకయ్య గారి పేరు ఇట్లా పెట్టమంటున్నారు. వీళ్ళ రంగులు వేసుకుంటానికి వీళ్ళకేమో వీళ్ళ పార్టీ ఫండింగ్ నుంచి ఇస్తున్నారా? ఏ పార్టీలైనా
ఈ ప్రభుత్వం నుంచి తెచ్చిన ధనాన్ని వాళ్ళ పార్టీ రంగులు ఆ ఇళ్ళకేయటము, లేకపోతే ఆ సర్వేరాల మీద బొమ్మలు వేయటము, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళ కంపెనీలు ఉన్నాయి, సొంత కంపెనీలు ఉన్నాయి, ఆ సొంత కంపెనీల నుంచి స్పాన్సర్ చేసుకోమనండి. అంతేగాని ప్రభుత్వ ధనాన్ని వాళ్ళ పేర్లు పెట్టుకోవటం, వాళ్ళ పేర్లతో ఏదో దానం ఇస్తున్నట్టుగా ఏంటి? ఇవన్నీ కూడా ప్రజల ట్యాక్స్ నుంచి వచ్చాయండి. వాళ్ళ పేర్లు పెట్టడానికి వాళ్ళకి అర్హత ఎక్కడ ఉంది? సో ఇది కూడా ఆలోచించాలి. రెండోది ఏంటంటే క్రీడల బడ్జెట్ 5 సంవత్సరాల కాలంలో, లేకపోతే ఇప్పుడు కానీ 2019 నుంచి 24 వరకు క్రీడల బడ్జెట్ మొత్తం చూసినా కూడా ఎంత ఉంది ఒకసారి చూడండి. చిన్నప్పటి గారు అదే చెప్తున్నా నేను. వాళ్ళు వేసినా మీరు వేసినా అంటున్నాను, వాళ్ళు వేసినా మీరు వేసినా అంటున్నా నేను. మీరే చూపిస్తున్నారు. తెచ్చారు. అలా చేస్తే ఓకే మస్తారావు గారు, యా ఓకే 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 చిన్నపరెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. చిన్నపరెడ్డి గారు సార్, ఇప్పుడు 2023 నవంబర్ 28వ తారీఖున ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది సార్. ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళకంట మీటింగ్లు పెట్టుకోవడానికి గ్రౌండ్లు ఇవ్వకుండా ఉండటం కోసం, అంటే 40 రోజులు ఎలక్షన్లకు 6 నెలల ముందు 40 రోజులు గ్రౌండ్లన్నీ ఆటల కోసమను వీటి కోసం యువజనుల క్రీడా శాఖ ఏర్పాటు చేస్తే వీళ్ళ మీటింగ్లు ఎన్ని చోట్ల మీరు మీటింగ్ అప్లికేషన్ పెట్టారు? ఒక అప్లికేషన్ చూపించమ్మా, మీ తిరస్కరించినటువంటి ఒక అప్లికేషన్ చూపించు. మీకు మీటింగ్ పెట్టుకునే సత్తా లేదు. మిషన్ నమ్ముకొని ఎలక్షన్లు చేసిన వాళ్ళకి మీకు మీటింగులు ఎందుకమ్మా? ఆ మీటింగుల గురించి మీరేమి ప్రయత్నాలు చేయలేదు, లేకపోతే లేదు. ఊరక అబండాలు వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ బంద్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, ప్రమాణం చేస్తుంది రోజా గారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా వచ్చి ఆయన కూడా ప్రమాణం చేయమనండి. నేను చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవమే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారనే మాట వాస్తవమేనని చెప్పానండి సార్. ఇవాళ అసెంబ్లీలో చెప్పారు కదా, 3,39 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారని చెప్పేసి చూపించారు కదా. 14 లక్షల కోట్లు అయింది, శ్రీలంక అయింది, అట్లయింది ఎట్టయిందని గ్లోబల్ ప్రచారం చేసుకుంటా. అంటే మళ్ళీ అది వేరే సబ్జెక్ట్, దాని మీద నాలెడ్జ్ ఉండాలి. దాని గురించి మాట్లాడాలంటే మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అప్పు అంటే ఏంది, అప్పులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని రకాలుగా అప్పులు తీసుకోవాలి దానికి ఒక నాలెడ్జ్ ఉండాలి. అది మాట్లాడదాం సార్, అది ఇప్పుడు కాదు డిబేట్, అది మళ్ళీ మాట్లాడదాం. సత్యవతి ప్రసాద్ గారు, ఏంటి మరి మీటింగ్లు పెట్టే శక్తి కూడా లేదా? ఎన్నికలకు ముందు మిషన్లు నమ్ముకొని, మరి మిషన్ల మీద ఎక్కువగా మీరు మీటింగ్ల కంటే మిషన్లు నమ్ముకున్నారంట, మరి ఏంటి నిజమేనా? అదే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మిషన్లతో జరిగింది ఎలక్షన్స్. నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి కదా, అప్పుడు బ్యాలెట్ లోనే కదా జరిగింది. బ్యాలెట్ నిన్న గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ ఎమ్మెల్యేస్ కానీ బ్యాలెట్ పేపర్ మీదే జరిగింది ఎలక్షన్స్. మీ సత్తా ఆడ చూపించుండొచ్చు కదా. ఏం మాట్లాడతారు చిన్నప్పరెడ్డి గారు? డిబేట్ జరుగుతా ఉంది, లక్షలాది మంది చూస్తున్నారు. కాదండి, వినండి, ఓపికగా వినండి. దిస్ ఈస్ ఎ పబ్లిక్ మ్యాండేట్, ప్రజా తీర్పు. దీన్ని అవహేళన చేయకూడదు, గౌరవించడం నేర్చుకోండి. ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరస వహిస్తామని చెప్పండి, మీ వాల్యూ పెరుగుతుంది. అంతేగాని మిషన్లు, నాకు కూడా ఆ డౌట్ ఏదో కొద్దిగా ఉంది. పులివెందుల్లో గెలిచినాడు కదా, మిషన్లు నమ్ముకొని గెలిచినావా? పులివెందుల్లో మీ నాయకుడు ఎమ్మెల్యే గెలిచిండు కదా, మిషన్లు నమ్ముకొని గెలిచాడా, లేకుంటే ప్రజలు ఓట్లేస్తే గెలిచాడా? అంటే మీరు గెలిస్తే మాత్రం ప్రజలు ఓట్లేసినట్టు, మీరు గెలిస్తే మిషన్లు ఓట్లేసినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారండి, ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూడలేదని కూడా చెప్పారు. దాన్ని మీరు సమాధానం చెప్పారు సార్. గారు, మీరు గుంటూరు వాసులే, మీకు అన్ని విషయాలు తెలుసు. గుంటూరు జిల్లాలో ఎలాంటి ఎలక్షన్ జరిగినా, ఎలాంటి దౌర్జన్యాలు జరిగినా, లక్ష్మణరావు గారి కొడుకుని ఎలా నెట్టిపడేసి ఎలక్షన్ చేశారో మీకు అన్ని తెలుసు సార్. మీరు విఘ్నులు, మీరు అన్ని వాస్తవాలు చెప్పండి సార్. మీడియా ముఖంగా బయటపడుతుంది సార్. మీకు అర్థమైందా నేను అన్నది? జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు, ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ స్థానానికి రిగ్గింగ్ జరగడం ఎక్కడ చూడలేదని చెప్పారు. దానికి ఆయన సమాధానం చెబితే బాగుంటుందని అన్నా నేను. మీకు వినలా? ఓకే సార్, ఇప్పుడు సబ్జెక్ట్ మనకు డివేట్ అవుతుంది. మరి రోజా పరిస్థితి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మళ్ళీ
చూద్దాం మనము జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, వైసీపీ పరిస్థితి, గెలుపోవటం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు ఈ ఆడుదాం ఆంధ్ర రోజా గారి పరిస్థితి దాని గురించి మాట్లాడుకుందాం. శివపార్వతి గారు, సత్యప్రసాద్ గారు కన్క్లూడ్ చేయండి. సత్యప్రసాద్ గారు కన్క్లూడ్ చేయండి. చిన్నరెడ్డి గారు ఒక్క నిమిషం. చిన్నరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. చిన్నరెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే సార్ ఓకే ఓకే మాట్లాడదాం. ఒక్క నిమిషం టైం అయిపోతుంది సార్. సత్యప్రసాద్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇక్కడ ఏమీ లేదు, వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ 1 by 1 బయటకు వస్తా ఉంది. వీటి నుండి తప్పించుకోవడానికి, పబ్లిక్ అటెన్షన్ డీవియేట్ చేయడానికి ఈ విధంగా టీవీల ముందర కూర్చుని ఈవీఎంలు మోసం చేసినాయి, వాళ్ళు మోసం చేసినారు, ప్రజలు మోసం చేసినారని చెప్పి మాట్లాడుతున్నారు. చేసిన అవినీతి ఎక్కడికి పోదు, మన కంటి ముందు లైవ్ కనిపిస్తా ఉంది. రోజైనా ఇంకొకరైనా ప్రజాధనం తిని ఉంటే ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టడం పక్కా, రెండో సందేహం లేదు. ఈ రోజు చూడండి ఎవరెవరైతే చేసినారు అవినీతి. ఇప్పుడు మా విజయసాయిరెడ్డికి నోటీస్ వచ్చింది, రేపు రావాలా? తప్పదు, చేసుకున్నాడు చేసుకున్నంత మహాదేవా అని చెప్పేసి. ఐఏఎస్లు చూడండి, ఐఆర్ఎస్ ఆఫీసులు చూడండి, జైలుకు పోతున్నారు వీళ్ళు చేసినటువంటి పనుల వల్ల. కాబట్టి 2వ తారీఖు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా, దానికి డెబట్ పాలిటిక్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు వీళ్ళంతే. 12వ తారీఖు జరిగేటటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రోగ్రామ్ కి సంబంధించి లక్షల మంది పాల్గొని ప్రభుత్వం చిన్నరెడ్డి గారు ఏమీ వేరే ఆలోచన పని లేదు. ఓకే ఒకసారి శివపార్వతి గారు లైటింగ్ పోయినట్టుంది, ఒకసారి మాట్లాడు ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు. ఈ ఆడుదాం ఆంధ్రాలో ఏదైతే అవినీతి జరిగిందో అధికారులతో సహా ఈ డేటా మిస్ చేసే విధానంలో కూడా కొంతమంది అధికారులు సహకరిస్తున్నారనే వార్తలు కూడా గుప్పుమంటా ఉన్నాయి. ఆ సంబంధిత శాప్ చైర్మన్ గారే మాట్లాడిన పరిస్థితి ఒకనొక సందర్భంలో. నేను ఎంత దీనికోసం ఆధారాలు సేకరిస్తుంటే అధికారులు కూడా సహకరించిన పరిస్థితి, అప్పుడున్న అధికారులు వేరే డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయిన పరిస్థితి, అక్కడ నుంచే కొన్ని పరిస్థితుల్లో అంటే సహకారం ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాగా ఎవరు సహకరించినా అవినీతి జరిగిన తర్వాత దాన్ని కప్పిపుచ్చే ఆలోచనలు ఎవరు చేసినా మేము వదిలిపెట్టము. ఎంక్వైరీ మాత్రం చాలా ఫర్దర్ గా జరిగింది. దీనిలో ఎవరు ఇన్వాల్వ్ అయినా, మంత్రులు ఇన్వాల్వ్ అయినా, అధికారులు ఇన్వాల్వ్ అయినా, లేదా ఎవరు ఇన్వాల్వ్ అయినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి చాలా క్లియర్ గా కూటమి చాలా గట్టి స్టాండ్ తీసుకొని ఉంది. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ సొమ్ముని అపనంగా తింటామంటే వచ్చిన గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ లో ఏమైనా అవకతవకలు జరిగితే రేపు గవర్నమెంట్ ఎవరైనా మారిన తర్వాత వాళ్ళు ఊరుకోరు కదా. సో ఇలాగే ఇప్పుడు ప్రజా సొమ్ముని తింటా వదిలేస్తా ఉంటాం, మీరు పంచుకోండి, దొంగలు ఊళ్ళు పంచుకోండి అనే పరిస్థితి ఉంటే ఎలా కష్టం కదా. సో ప్రతి వేసిన ఓటుకి ప్రజలు లెక్క అడుగుతారు. ఇప్పటికే ఇంకా ఎందుకు ఎంక్వైరీలు చేయలేదు, ఇంకా ఎందుకు అరెస్టులు చేయలేదు, అవినీతి జరిగింది కదా, దీని గురించి ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు చొక్కా పట్టుకొని అడిగే పరిస్థితి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. రోజా అయినా, కొడాలి నాని గారైనా, పేర్ని నాని గారైనా, ఇంకెవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే గతంలో 5 ఏళ్లలో ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళందరి మీద మాత్రం యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆడుదాం ఆంధ్ర ఒక్కటే కాదు, ఇలాంటి చాలా స్కామ్లు ఉన్నాయి. ఇందాక ఆయన చెప్పారు శాప్ చైర్మన్ గారు, అసలు ప్రతి దానిలో అవినీతే ఉన్న, స్టాఫ్ కూడా సరిపోవట్లేదు, ఈ అవినీతి ఎంక్వైరీలకే సరిపోతుంది టైం అంతా అని. కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. శివపార్వతి గారు క్లోజ్ చేద్దాం. టైం అయిపోయింది. ఒక్క నిమిషం. శివపార్వతి గారు, సప్తగిరిప్రసాద్ గారు, చిన్నపరెడ్డి గారు, అలాగే మస్తాన్ రావు గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఫోన్ లైన్లోకి వచ్చిన శాప్ చైర్మన్ రవినాయుడు గారు కూడా ధన్యవాదాలు.